హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. అమ్మవారికి ప్రసాదంగా రెండో రోజు చింతపండు పులిహోరని ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. ఈ చింతపండు పులిహోర రెసిపీని టేస్టీగా ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అందుకు నేను ఒక గిన్నె తీసుకోండి, అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకొని వేసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోండి. ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. అన్నం పొడి పొడిలాడుతూ ఉండేలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి, అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. మనం ఇలా రైసు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్ని ప్లేట్లోకి వేసుకొని ఇది చల్లారనిద్దాం కొద్దిసేపు. మనం ఇక్కడ చింతపండు గుజ్జు అనేది చేసుకుందామండి. ఈ చింతపండు అనేది నానిపోయింది. మనం ఈ చింతపండు గుజ్జుకి ఇలా గుజ్జు చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 tablespoon వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 tablespoon అంత పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను. పల్లీలు వేశాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు ఇవి 2 యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసుకున్నాక స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి వేగాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. ఇవి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక ఫైనల్గా ఎండుమిర్చి అనేది తుంచి యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చేయండి. తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం. ఇవి వేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి చింతపండు గుజ్జు అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఈ నీళ్ళన్నీ సపరేట్ అయిపోయి మనకి గొజ్జు అనేది రెడీ అవుతుంది. చింతపండు గొజ్జు ఒక 5 minutes అలా ఉడికించుకోండి. ఇప్పుడు మనకి ఇలా ఉడికిపోయిందండి. మనకి చింతపండు గొజ్జు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం రైస్లోకి ఈ చింతపండు గొజ్జు అయితే వేసుకుందాం. అంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంత కావాలో చూసి అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కలిసేట్టుగా. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది. దేవుడికి ప్రసాదంగా మనం ఈ చింతపండు పులిహోరని అయితే పెట్టచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.